హైదరాబాద్లోని రవీంద్ర భారతి ఎదురుగా గాన గంధర్వుడు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టాలనే నిర్ణయం వివాదానికి ఇప్పుడు కేంద్ర బిందువు అయింది. ఈ వివాదం రోజు రోజుకి ముదురుతుంది. కొంతమంది ఏమో తెలంగాణ అస్తిత్వం మీద ఇది ఒక పెద్ద దెబ్బ అంటుంటే, ఇంకొద్ది మంది ఎస్పి బాలసుబ్రహ్మణ్య ప్రాంతాలకు అతీతంగా అందరికీ చెందిన కళాకారుడు అని చెప్పి ఇంకొద్ది మంది అంటున్నారు. మరి ఇందులో ఏది నిజం? నిజంగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం తెలంగాణ వ్యతిరేక? ఎందుకు తెలంగాణ వాదులుగా చెప్పుకుంటున్న వాళ్ళు ఈ విగ్రహావిష్కరణకు అడ్డుపడుతున్నారు? ఇది నిజంగా అసలు ఈ వివాదం ఎట్లా మొదలైంది? దీని వెనక ఎవరున్నారు? ఇట్లాంటి విషయాలన్నీ మనం ఇప్పుడు తెలుసుకుందాం. మనతో ఉన్నారు ప్రముఖ కవి, అట్లాగే తెలంగాణ ఉద్యమకారుడు. తెలంగాణ వాదానికి, తెలంగాణ అస్తిత్వానికి ఎప్పుడు ఏదైనా ఇబ్బంది జరుగుతుంది అనగానే తన చేతిని అడ్డుపెట్టి తన మాటలతో అడ్డుకునే వ్యక్తి ఎమ్మెల్సీ దేశపతి శ్రీనివాస్ గారు. ఇప్పుడు ఆయన మనతో స్టూడియోలోనే ఉన్నారు. ఒకసారి ఆయన అడిగి తెలుసుకుందాం ఈ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం విగ్రహం వివాదం ఏంది అనేది. హలో సార్, వెల్కమ్ టు ద ఫోర్త్ ఎస్టేట్. హలో సతీష్. సార్, ఇప్పుడు ఈ బాలసుబ్రహ్మణ్యం విగ్రహ వివాదం జరుగుతుంది కదా సార్, ఎట్లా తీసుకోవచ్చు సార్ దీన్ని? అసలు నిజంగా తెలంగాణ ప్రజలకు ఇది వ్యతిరేకమా? బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడం రవీంద్ర భారతి ఎదురుగా ఇది తెలంగాణ ప్రజలకు ఏదైనా అవమానమా? విషయం ఇక్కడ బాలసుబ్రహ్మణ్యంకు తెలంగాణ ప్రజలకు మధ్య కాదు. చర్చ బాలసుబ్రహ్మణ్యం ప్రతిభ గురించో, బాలసుబ్రహ్మణ్యం వ్యక్తిత్వం గురించో కూడా కాదు. గొప్ప ప్రతిభావంతుడు అది బాలసుబ్రహ్మణ్యం కావచ్చు. అందరికి మహమ్మద్ రఫీ అంటే అభిమానం, కిషోర్ కుమార్ గారు అంటే అభిమానం, జేసుదాస్ అంటే అభిమానం. బాలసుబ్రహ్మణ్యం అంటే పిసరంత ఎక్కువ అభిమానం కూడా మిగతా వాళ్ళతో పోలిస్తే. బాలమురళీకృష్ణ ఒక గొప్ప కర్ణాటక సంగీతంలో ఒక పెద్ద సమున్నతమైనటువంటి గాయకుడు ఆయన. ఇది వాళ్ళ వ్యక్తిత్వాలకు సంబంధించిన చర్చ కాదు. ఇది రేవంత్ రెడ్డి అనే ఒక దుర్మార్గుడు చేసిన పని. అదేమిటి? తెలంగాణ ప్రజలకి బాలుకు మధ్య ఒక వైరుధ్యాన్ని క్రియేట్ చేయటం అనేది. ఇది ఆయన చేసినటువంటి పని. సమస్య అంతా ఏంటంటే, తెలంగాణ ఒక సాంస్కృతిక అణచివేతను అనుభవించింది. ఒక 60 సంవత్సరాల పాటు సాంస్కృతిక అణచివేతను అనుభవించింది. ఉమ్మడి రాష్ట్రంలో భాగమైన పాపానికి తెలంగాణ అస్తిత్వం కనుమరుగయ్యే పరిస్థితి వచ్చింది. అది ఎంత దూరం పోయింది? అసెంబ్లీలో తెలంగాణ అన్న పదాన్ని నిషేధించే వరకు పోయింది కదా. దానికి అందరం ప్రత్యక్ష సాక్షులం కదా. తెలంగాణ అన్న పదమే నిషేధం గురయ్యేటువంటి స్థాయి. పాఠ్య పుస్తకాలలో తెలంగాణ ప్రస్తావనలే లేవు, తెలంగాణ చరిత్రే లేదు, సంబంధం లేని చరిత్ర అంతా చదువుకున్నాం. పొట్టి శ్రీరాములు గారి త్యాగంతో రాష్ట్రం ఏర్పడింది అని అంటే ఆ చరిత్రతో నిజానికి తెలంగాణ, పొట్టి శ్రీరాములు అంటే అమితమైన గౌరవం ఉంది. ఆయన గొప్ప గాంధీయన్, త్యాగం చేశాడు. కానీ ఆ త్యాగంతో, ఆ చరిత్రతో తెలంగాణకు నిమిత్తం లేదు. ఇలా రుద్దబడిన చరిత్ర అంతా చదువుకున్నాం. అదే సమయంలో మరి తెలంగాణలో రైతాంగ పోరాటం జరిగింది. రావినారాయణ రెడ్డి లాంటి వాళ్ళు నాయకత్వం వహించారు. అది ఎప్పుడు పాఠం కాలేదు. సరే, అదేదో మాది కమ్యూనిస్టుల చరిత్ర కనుక పాఠం కాలేదంటారేమో. పోనీ హైదరాబాద్ కాంగ్రెస్ ఉంది కదా, హైదరాబాద్ రాష్ట్ర కాంగ్రెస్ ఉంది కదా, రామానంద తీర్థ గురించి పాఠం ఉండాలి కదా, పివి నరసింహారావు గారి గురించి పాఠం ఉండాలి కదా. ఆ రోజు మరి వందే మాతరం రామచంద్రరావు గారి గురించో, ఇంకా చాలామంది పోరాడిన వాళ్ళు చాలామంది ఉన్నారు కదా, జమలాపురం కేశవరావు. సార్, కమ్యూనిస్టుల పోరాటాల గురించి ఎందుకు ఉండొద్దు సార్? ఉండొద్దని కూడా నేను అంటలేను. వాదించే వాళ్ళు అట్లా వాదిస్తారు. ఇప్పుడు అల్లూరి సీతారామరాజు ఆయన హింసనే నమ్ముకున్నాడు. మరి అతని పాఠాలు ఉన్నాయి కదా. ఉన్నాయి. సీతారామరాజు గురించి ఉండాలి. మాట్లాడేవాళ్ళు, వాదించేవాళ్ళు ఒక్కోసారి అది కమ్యూనిస్టుల చరిత్ర కదా అని మాట్లాడతారు. పరిపాలించింది కాంగ్రెస్ కదా, కాంగ్రెస్ వాళ్ళు కమ్యూనిస్టుల చరిత్ర పెట్టరు కదా. ఎవరు గెలిస్తే వాళ్ళదే చరిత్ర అవుతుంది కదా. కాంగ్రెస్ వాళ్ళ చరిత్ర అయినా ఉందా? తెలంగాణలో ఉన్న నేను హైదరాబాద్ కాంగ్రెస్ చరిత్ర కూడా చెప్పలేదు కదా అంటున్నాను. తెలంగాణలో వచ్చిన పత్రికల గురించి మాకు తెలియదు. మేము కృష్ణా పత్రిక గురించి చదువుకున్నాం. సంస్కరణ అంటే గురజాడ అప్పారావు అని చదువుకున్నాం, లేదు కందుకూరు వీరేశలింగం అని చదువుకున్నాం. భాగ్యరెడ్డి వర్మ గురించి చదువుకోలేదు కదా. అదంతా ఎప్పుడు మొదలైంది? తెలంగాణ దృక్పథం ప్రారంభమైన తర్వాత, తెలంగాణ సోయి వచ్చిన తర్వాత, కొంత దళిత దృక్పథం కూడా రావడం వల్ల భాగ్యరెడ్డి వర్మ గురించి తవ్విపోయటం మొదలైంది. ఆయన గురించి మాట్లాడడం మొదలైంది. వట్టికోట ఆళ్వార్ స్వామి గురించి తెలుసుకున్నాం, ఆయన గ్రంథాలయాలు పెట్టాడని చెప్పి. ఇవాళ మేము మొత్తుకుంటుంది అది మాట్లాడడం మీరు నేరం అంటే ఎట్లా? ఇంకా తెలంగాణ వచ్చినాక కూడా మీరు ఆ కోణంలో ఆలోచించడం తప్పు అన్నట్టుగా ఉంది వాళ్ళ వైఖరి. ఇవాళ మీరు ఒకటి ఆలోచించండి సతీష్ గారు. మీ ఇంట్లో మొదట మీరు ఎవరి ఫోటోలు పెట్టుకుంటారు? మీ అమ్మా నాన్నల ఫోటోలు పెట్టుకుంటారు. పక్కింటి వాళ్ళ అమ్మా నాన్నల ఫోటోలు పెట్టుకుంటారు. పెట్టుకోం కదా. వాళ్ళు ఎంత గొప్ప వాళ్ళన్నా కావచ్చు, మా అమ్మ నాన్న నాకు ఇంపార్టెంట్, మా అమ్మ నాన్న వాళ్ళు ఏమన్నా కావచ్చు, వాళ్ళ గొప్పవాళ్ళు కదా.
ఖచ్చితంగా. అయ్యో వీళ్ళకి అంతర్జాతీయ కీర్తి పక్కింటి వాళ్ళకు ఉన్నా సరే, మా అమ్మ నాన్న నా గొప్ప, నేను మా అమ్మ నాన్నలో ఫోటో పెట్టుకుంటాను. అట్లాగే ఇప్పుడు ఏమంటున్నామంటే హైదరాబాదులో, తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాదులో తెలంగాణ ప్రజల సాంస్కృతిక కేంద్రం, ఉమ్మడి రాష్ట్రంలో ఉన్నప్పుడు ఉమ్మడి సాంస్కృతిక కేంద్రం ఉంది, ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర ప్రజల సాంస్కృతిక కేంద్రం తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలో ఉంది. అక్కడ మా తెలంగాణ తాతల తండ్రుల మా కోసం పోరాడిన, మా కోసం పాటలు పాడిన, మా విముక్తి కోసం బాటలు వేసిన, ప్రాణాలు త్యాగం చేసిన వాళ్ళు ఇక్కడి భూమిపుత్రుల విగ్రహం ఉండొద్దా? ఈ ప్రశ్నలో అన్యాయమే ఉంది. ఈ తెలంగాణ ఆవేదనను అర్థం చేసుకునే దగ్గర ఎందుకు ఇంత సమస్య ఎదురవుతున్నది? తెలంగాణ వచ్చిన తర్వాత ఘోష ఏంటంటే ఇది అందుకనే నేను చెప్పేదంటే ఇది మాకు బాలసుబ్రహ్మణ్యంతో వివాదంగా మార్చేస్తున్నారు. ఇది కాదు. ఇది తెలంగాణ మీద అమలైన ఆంధ్ర పీడనకు తెలంగాణ అనుభవించినటువంటి సంబంధించినటువంటి చర్చ ఇది. మీరు అన్నది వాస్తవమే సార్. కాకపోతే ఇక్కడ కొన్ని కామెంట్లు వస్తున్నాయి ఏంటంటే, మరి మీరు ఎందుకు తెలంగాణ వచ్చిన తర్వాత ఎందుకు కొన్ని మార్చలేదు? ఇప్పటికీ కాసు బ్రహ్మానంద రెడ్డి పార్క్ అనే ఉంది, దాన్ని ఎందుకు మీ వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టుకోలేదు? రెండోది రవీంద్ర భారతి అంటున్నారు. అసలు రవీంద్ర అనేది ఒక బెంగాలీయట్ పేరు, మరి అవన్నీ ఎందుకు మార్చట్లేదు? మీరు ఇక్కడికి వచ్చేసరికి ఎందుకు ఇట్లా? జాతీయ నాయకుల పేర్లు అన్ని రాష్ట్రాల్లోనూ ఉంటాయి, మద్రాసులోనూ ఉంటాయి, ఆంధ్రప్రదేశ్లోనూ ఉంటాయి, తెలంగాణలోనూ ఉంటాయి, ఇంకా చాలా చోట్ల ఉంటాయి. జాతీయ నాయకుల పేర్లు అవి రకరకాల కారణాలు, మన భారతదేశంలో భాగం కనుక జాతీయ నాయకుల పేర్లు ఉంటాయి. తర్వాత ఎవరి ఉంటాయి? ఎవరి ప్రాంతం వాళ్ళే ఉంటాయి. ఇవాళ ఏమంటున్నారు, తమిళనాడులో కూడా బాలసుబ్రహ్మణ్యం గారి విగ్రహం పెట్టారు, ఒక వీధికి ఆయన పేరు పెట్టినారు, ఏదో ఒక పార్కుకు ఏదో ఆయన పేరు పెట్టినారు, తెలంగాణ వాళ్ళు వద్దంటున్నారే అంటున్నారు. తమిళనాడులో తమిళుల విగ్రహాలే లేకుండా ఆంధ్ర వాళ్ళ విగ్రహాలు ఉంటే తమిళనాడు వాళ్ళు ఏమంటారు? వాళ్ళకి ఇంకా మనకంటే ఎక్కువ ఉంటుంది కదా, ఎక్కువ ఉంటుంది. అది సమస్య. మీరు దాన్ని చూడకుండా తెలంగాణ వాళ్ళకి సంకుచితత్వాన్ని ఆపాదిస్తారేంది? ఇప్పుడు బాలసుబ్రహ్మణ్యం గారు స్వయంగా రవీంద్ర భారతిలో ఘంటసాల విగ్రహం పెట్టారు. ఆ ఘంటసాల విగ్రహం పట్ల మేమందరం గౌరవభావంతో లేవా? ఉన్నాం కదా. ఎందుకుంది అని కూడా అనలేదు, దాన్ని ఏదో తీసేస్తామని కానీ ఉండొద్దని కానీ ఏమీ అనలేదు. ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత మా పాలన మేము పరిపాలించుకుంటున్నాం, మా నీళ్లు మేము తెచ్చుకుంటున్నాం. నీళ్ళ వాటా మాకు ఇవ్వలే కదా, మా ఉద్యోగాల్లోకి మీరు చొరబడ్డారు కదా అక్రమంగా, వాటిని మన చట్టాలన్నింటినీ తుంగలు తొక్కి చొరబడ్డారు కదా, ఈ ఆధిపత్యం అమలైంది కదా. అందుకని అవన్నీ జరుగుతున్న క్రమంలోనే మా సంస్కృతి, మనం ఇప్పుడు వచ్చిన తర్వాత బతుకమ్మను రాష్ట్ర పండుగ చేసుకున్నాం. అంతకుముందు బతుకమ్మకు ఆదరణ ఉందా? అంటే గవర్నమెంట్ తరపున అయితే ఎట్లాంటి ఆదరణ లేదు సార్, ప్రజలు జరుపుకునేవాళ్ళండి. ఇప్పుడు మాకు దీపావళి వచ్చిందంటే ఆంధ్రజ్యోతి దీపావళి ప్రత్యేక సంచిక వచ్చేది, సంక్రాంతి వచ్చిందంటే సంక్రాంతి ప్రత్యేక సంచికలు వచ్చేవి. ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అని చెప్పేవాళ్ళు. ముఖ్యమంత్రి గారు సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు తెలిపారు, దసరా శుభాకాంక్షలు తెలిపారు, లేదా దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు ఏ ముఖ్యమంత్రి అయినా చెప్పేవాడా? అదేమన్నా చిన్న పండుగనా? రాష్ట్రమంతా జరుపుకునేది కదా. అటువంటిది తెలంగాణ వచ్చిన తర్వాత ఆ అస్తిత్వ స్పృహ వచ్చి, అస్తిత్వ స్పృహలో భాగంగా బతుకమ్మను దర్శించి, అరే ఇది నిరాదరణకు గురైంది, ప్రధాన స్రవంతి మాధ్యమాలు దీన్ని పట్టించుకోలేదు అని చెప్పి పట్టించుకోవాలని డిమాండ్ వచ్చింది. ఆ డిమాండ్ వచ్చిన తర్వాత పట్టించుకోవడం మొదలుపెట్టారు. ఇవాళ మీకు తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ భాషలో వచ్చే పాటలకు ఆదరణ పెరిగింది, తెలంగాణ వాళ్ళు ఒక స్టార్లుగా ఎదుగుతున్నారు, తెలంగాణ పలుకుబడికి గౌరవం పెరిగింది, అంతకుముందు అది లేదు. ఇది కోరుకుంటున్నది. ఈ క్రమంలోంచి వస్తున్నటువంటి వాదన. రవీంద్ర భారతిలో పాపం చుక్కా సత్తయ్య అని గొప్ప ఒగ్గు కథ కళాకారుడు, అసలు ఆంధ్ర కళాకారులు మేధావులు ఎవరు ఆయన గురించి మాట్లాడరు. ఆల్ ఇండియా రేడియోలో ఆయన ఒగ్గు కథ ఎన్నిసార్లు వచ్చేదో. ఆయన ఒగ్గు కథ వస్తే మేమందరం శ్రద్ధగా వినేవాళ్ళం. ఎంత అద్భుతమైన గొంతు, కంచుకంఠం, బ్రహ్మాండంగా పాడేవాడు. ఆ చుక్కా సత్తయ్య నాతో ఒకసారి చెప్పాడు, శ్రీనివాస్ గారు తర్వాత అంటే ఒకసారి రవీంద్ర భారతిలో ఆయన మేమందరం ఒక వేదిక పంచుకున్నాం. నేను గీమాలిన అంటే మన తెలంగాణ పలుకుబడి అన్నాడు, గీమాలిన ఈ ప్రధాన వేదిక మీద మా కార్యక్రమాలు పెట్టలేదు అన్నాడు. బయట పెట్టారు తప్ప ప్రధాన వేదిక మీద పెట్టలేదు. ఎంత ఆవేదన ఉంటుంది చెప్పండి. నేను ఇవాళ ఏమంటానంటే చుక్కా సత్తయ్య ఎందుకు ఉమ్మడి ఆస్తి కాదు?
ఆల్ ఇండియా రేడియో అంటే అది ఆల్ ఇండియా రేడియోలో వరుసగా ఆయన ఒగ్గు కథలు వచ్చేవి. ఆయన ఎందుకు ఉమ్మడి కాదు? ఉమ్మడి తెలుగు సాంస్కృతిక ప్రతీకగా చుక్క సత్యని చూసినారా? ఇవాళ నిజంగా రవీంద్ర భారతిలో మొదటి చుక్క సత్తయ్య గారి విగ్రహం పెట్టాలి. ఆయన తెలంగాణ ఒగ్గు కథకి గొప్ప ప్రతీక. సరే, నారాయణ రెడ్డి గారికి రవీంద్ర భారతికి ఎంత అనుబంధం ఉంది? సి నారాయణ రెడ్డి గారికి నారాయణ రెడ్డి గారు జ్ఞానపీఠ అవార్డును సాధించి పెట్టారు కదా, నారాయణ రెడ్డి గారి విగ్రహం పెట్టండి. ఇప్పుడు ఏమవుతోంది అంటే, ఇప్పుడు ఒక వివాదాన్ని ఆయన రేకెత్తించాడు. అక్కడ ఏం పెట్టకుంటే వివాదం లేదు. అసలు ఇప్పటివరకు అక్కడ అసలు ఈ విగ్రహాలు పెట్టే సంవత్సరం రవీంద్ర భారతిలో విగ్రహాలు పెట్టడం అనేది లేదు. అసలు ఎట్లా స్టార్ట్ అది ఇంతకుముందు అనుకున్నాడు. రవీంద్రుడి శత జయంతి సందర్భంగా భారతదేశ ప్రభుత్వం కొన్ని నిధులు ఇస్తే భారతదేశ వ్యాప్తంగా కూడా ఈ ఆడిటోరియంస్ కట్టారు. 9ో 10ో కట్టినారు అప్పుడు దేశంలో. దాంట్లో భాగంగా మన దగ్గర ఏర్పడింది దానికి రవీంద్ర భారతి. రవీంద్రుడు కళలకి ఒక గొప్ప ప్రతీకగా ఉన్నాడు ఆయన మన బెంగాల్లో కదా. అందుకు శాంతినికేతనం పెద్ద కళా నిలయం కదా. అందరూ అక్కడికి వెళ్ళి సంజీవ్ దేవి లాంటి వాళ్ళు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళారు. శాంతినికేతన్ వెళ్ళి అక్కడ అధ్యయనం చేసినటువంటి ఇది ఉంది. చాలామంది గొప్ప గొప్ప వాళ్ళందరూ కూడా. కనుక ఆయనను ఒక కళలకు సంబంధించిన ఒక ప్రతీకగా ఆయన పేరున రవీంద్ర భారతి అని చెప్పి పెట్టినారు. అప్పుడు కూడా శ్రీశ్రీ అన్నారు. ఇప్పుడు చాలా మాట్లాడుతున్నారు కదా అందరూ, ఈ సంకుచితత్వం ఏమిటి ఇదేమిటని. అప్పుడు శ్రీశ్రీ రవీంద్రుడి పేరున ఏమిటి తెలుగు ప్రాంతంలో అన్నాడు ఆయన 60లో అది కట్టినప్పుడు. సరే, ఠాగూర్ పేరున వచ్చింది. అది నిజానికి ఇప్పుడు దాంట్లో పార్కింగ్కే సరిగ్గా స్థలం లేదు, ఇరికిరిగ్గా ఉంది. అది బొమ్మల కొలువు పెట్టేటువంటి ప్రాంతం కాదు అది. సరే, ఎప్పుడో బాలసుబ్రహ్మణ్యం గారు ఆయన ఘంటసాల పట్ల ఉండేటువంటి గౌరవంతో ఆయన పెట్టించారు ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు. ఆ ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన వివాదమే అన్నీ మా విగ్రహాలే లేకుండా పోయినాయి కదా మా నగరంలో అని చెప్పి. ఏదో మత్సుకి 4 ఉన్నాయి తప్ప మేజర్గా మా చరిత్రతో సంబంధం లేని ఆ ఆగ్రహంలోంచే మిలియన్ మార్చ్లో ఆ కోపాన్ని చూపించారు. అయినా అందరం సర్ది చెప్పాం. సరే, అదే జరిగింది. ఇప్పుడు జాషువా ఉన్నాడు అనుకోండి, ఆయన పట్ల అందరం చాలా భక్తిగా ఉంటాం. మహాకవి జాషువా త్యాగయ్య ఉన్నాడు, అన్నమయ్య ఉన్నాడు. అన్నమయ్య సిద్దిపేటలో కూడా ఉంది విగ్రహం. మేము దాన్ని పూజిస్తున్నాం అందరం. వాళ్ళ దేవులుగా దైవాలుగా కొలుస్తాం. పోతులు వీరబ్రహ్మేంద్ర స్వామి దైవం. వేమన ఆయన కూడా దైవ సమానుడు. అదేవిధంగా చూస్తున్నాం. రఘుపతి వెంకటరత్నం నాయుడు, బళ్ళారి రాఘవ, వీళ్ళందరూ ఒక ఆగ్రహ ప్రకటన అప్పుడు జరగవచ్చు. కానీ ఆ తర్వాత కూడా అటువంటి వాటిని ఏదో డిస్టర్బ్ చేసే పనికి కూడా పూనుకోలేదు. ఆ సంయమనాన్ని కూడా తెలంగాణ ప్రదర్శించింది. ఇవాళ మేము కోరుకుంటుంది ఏంటంటే తెలంగాణ వాళ్ళ విగ్రహాలు ఉండాలి అని చెప్పి. ఇప్పుడు మనం కొంచెం చోట్ల జయశంకర్ గారి విగ్రహాలు పెట్టుకున్నాం, కాళోజీ విగ్రహాలు పెట్టుకున్నాం, చాకలైలమ్మ విగ్రహాలు మొత్తం తెలంగాణ వ్యాప్తంగా కూడా ప్రజలు పెట్టుకున్నారు చాలా చోట్ల. ఇప్పుడు యూనివర్సిటీకి ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పెట్టింది. సురవరం ప్రతాప్ రెడ్డి పేరు పెట్టారు. అంతకుముందు కేసీఆర్ గారు కొండా లక్ష్మణ్ బాపూజీ పేరున ఒక యూనివర్సిటీ, జయశంకర్ గారి పేరున ఒక యూనివర్సిటీ, ఓ జిల్లాకు జయశంకర్ గారి పేరు పెట్టడం, కాళోజీ పేరు వైద్య విద్యాలయానికి పెట్టడం. ఇలా మనం ఒక క్రమంలో ఉన్నాం. ఇప్పుడిప్పుడే ఈ క్రమం మొదలైందిరా బాబు అని మనం అనుకుంటున్నాం. ఇప్పుడు మన అవస్థ ఏంటంటే తెలంగాణ అయితే జాతీయ నాయకుల పేర్లు లేదా ఆంధ్ర వాళ్ళ పేర్లు. రేపు ఎవరన్నా రవీంద్ర భారతికి వస్తే ఎవరన్నా తెలంగాణ వాళ్ళకి లేవా ఇక్కడ విగ్రహాలంటే ఏమనిపిస్తుంది మనకు? అనిపిస్తుంది కదా. ఇప్పుడు దీన్ని పరిష్కరించాల్సింది ముఖ్యమంత్రి. ఆయన స్పందించాలి. ఆయన ముందుకొచ్చి ఇదిగో ఈ కారణంగా మేము బాలసుబ్రహ్మణ్యం పెడుతున్నామని చెప్పి, దాంతోపాటు తెలంగాణ ఈ ఆర్తి, ఈ ఆరాటం, ఈ ఆవేదన ఉంది, ఇదిగో నేను ఈ ఫలానా వాళ్ళ విగ్రహం పెడతాను అక్కడ అని చెప్పి ముందుకొచ్చి స్పందించాలి. కానీ ముంగిలా కూర్చుంటాడు ఏందండి? ఏం మాట్లాడింది అసలు ఇంత జరుగుతుంటే? సో ఈ మొత్తం నేను ఇంకొకటి కూడా చెప్తున్నాను సతీష్ గారు. ఇవాళ ఈ ప్రభుత్వాన్ని భుజాల మీద ఎక్కించుకొని తీసుకొచ్చిన వాళ్ళు ఎవరు? కోదండరామ్ గారు మిలియన్ మార్చ్కి నాయకత్వం వహించాను. అసలు నిజానికి అదంతా కూడా కోదండరామ్ గారు సాగించినటువంటి పోరాటం అని ఇవాళ చరిత్రలో. నేనేమంటే వారి వాళ్ళ మధ్యలోకి రావాలంటున్నాను ఈ విషయంలో. ఆయన మధ్యవర్తిగా కలుగజేసుకొని ఈయన వచ్చినప్పటి నుంచి రేవంత్ రెడ్డి తెలంగాణ అస్తిత్వం పట్ల ఒక రకమైనటువంటి పెడసరం ధోరణితో పోతున్నాడు. ఎందుకు సార్? కారణం ఏంటంటే అంతా ఆయనకు ఒక జబ్బు, కేసీఆర్ ఆనవాళ్ళు మలిపేయాలి అని. ఆ ఆనవాళ్ళు మలిపేయాలనే జబ్బులు ఆయన తెలంగాణ ఆనవాళ్ళు మలిపేస్తారు. ఇప్పుడు రాగానే ఎవరు అడిగారు చెప్పండి? కాకతీయ తోరణము లేదా చార్మినారు వీటి మీద దాడి చేశాడు మొట్టమొదట.
అయిపోయింది, ఆ వివాదం అయిపోయింది. దానికి అయ్యావో మనం పెద్ద ప్రతిఘటించాం, అది ఆగిపోయింది. ఎవ్వరు అడగలేదు, ఏ మేనిఫెస్టోలో చెప్పలేదు. తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చేశాడు, అందులోంచి బతుకమ్మని తీసేశాడు. హట్ చేయడం అంటే ఆ టైంలో ఒకటి చెప్పారు సార్ ఆయన, బతుకమ్మ అనేది కేవలం అగ్రవర్ణాలకు సంబంధించిన ఒక పండుగ, అందుకనే తీసేసిన అన్నట్టు మాట్లాడారు. పిచ్చి మాట అండి, వాస్తవమా సార్ అది? పిచ్చి మాట అండి. శ్రామిక కులాల వాళ్ళు, అట్టడుగు కులాల వాళ్ళు బతుకమ్మ ఆడతారు. ఒక పక్క ఏమంటారు, దొరసానులు బతుకమ్మలు మోసారా, అగ్రవర్ణాలు మోసారా, మోసిందంతా వీళ్ళే కదా అని అంటారు. ఆడింది కూడా వాళ్ళే. ఆ పాటలు కట్టిన పాటల నిండా ఘనమైన పొన్న పువ్వే గౌరమ్మ, గజ్జల ఒడ్డాణమే గౌరమ్మ. ఆ పలుకుబడులు చూడండి, జొన్న బండ్లు మా అన్నలైపోతున్నాయి, వ్యవసాయము. దాంట్లో ఏముంటుందండి, ఎవరిది వ్యవసాయం? ఇవన్నీ కూడా బ్రాహ్మలా, లేకుంటే కోమట్లా, లేకుంటే దొరల, అన్ని కులాల వాళ్ళు. ఇప్పుడు మన శాల ఆయన నేసాడు చీరని, నెలకొక్క పోగు నేసినాడు అని చెప్తుంది. అవన్నీ కూడా ఇప్పుడు ఎల్లమ్మ సత్యబోనం తెమ్మంటారు. ఎల్లమ్మ ఎవరి దేవత? కేవలం అగ్రవర్ణాల దేవతనా? కాదు కదా. ఎల్లమ్మ గురించిన పాటలు ఉంటాయి బతుకమ్మలో. అందరూ ఆడుకున్నారండి. అగ్రవర్ణాలు ఆడారు, శ్రామిక కులాలు ఆడారు. కొన్ని చోట్ల దళితులను ఆడలేదు అని అంటారు, దళితులను ఆడనివ్వలేదు అనే ఒక ఇది ఉంది. కానీ మలిదశ తెలంగాణ ఉద్యమం వచ్చిన తర్వాత అందరూ ఆడుతున్నారు. వాళ్ళని కూడా బతుకమ్మ వాళ్ళ వాడకట్లకు పోయి మీరు కూడా రావాలి అని చెప్పి తోలుకొచ్చుకున్నది. మంచి పరిణామం కదా ఇది, ఒక మంచి పరిణామం. కనుక ఆయన బతుకమ్మని అట్లా అంటాడు, బతుకమ్మని తీసేశాడు. బతుకమ్మని తీసేసి అట్లా హర్ట్ చేసినాడు. అంబేద్కర్ విగ్రహం అండి వాటికి తాళం వేసి ఉంది కదా. అంబేద్కర్ విగ్రహానికి తాళం వేసి దాని దగ్గరికి పోయి కనీసం ఒక పువ్వు పెడదాం అని అంటే వీలు లేకుండా చేశాడు కదా. అంబేద్కర్ విగ్రహాన్ని అంత నిర్లక్ష్యం చేయాల్సిన అవసరం కేసీఆర్ పెట్టిండు అంతే. మరి సెక్రటేరియట్ని గొలవడతారా సార్ కేసీఆర్? ఇప్పుడు ఆయనకు అంబేద్కర్ విగ్రహాలు ఎవరన్నా పెట్టొచ్చండి. ఇప్పుడు అక్కడ ట్యాంక్ బండ్ దగ్గర ఉన్న విగ్రహము అది ఏ నాయకుడైనా పెట్టి ఉండొచ్చు, అందరు పోతారు కదా అక్కడికి. అమరవీరుల స్తూపము కాంగ్రెస్ ఉన్న దశలోనే నిర్మాణం అయింది, దాని ఆవిష్కరణ నోచుకోలేదనుకోండి, అది వేరే విషయం. ఏది అసెంబ్లీ దగ్గర, ఇది కాంగ్రెస్ సమయంలో ఉన్న అమరవీరుల స్తూపం, దీనికి దండవేనా అన్నాడు కేసీఆర్? అట్లేదు కదా. మరి ఎందుకు గత 10 ఏళ్ళలో కూడా ఎందుకు ఆ స్తూపాన్ని ఆవిష్కరించే ప్రయత్నం చేయలేదు సార్? ఇక ఇప్పుడు దానికి ఆవిష్కరణ అనేది ఇర్రిలవెంట్, అది ఎప్పుడో ఆవిష్కరణ అయిపోయింది. ఆ రోజు చేయలేదన్నది ఆవిష్కరణ ఏమిటండి, ఇంకా దానికి పెద్ద ఆరాధనే జరిగింది, అన్ని కార్యక్రమాలు దాని దగ్గర నుంచే మొదలైనాయి. ఇప్పుడు దానికి ఆవిష్కరణ అంటే కూడా హాస్యాస్పదంగా ఉంటుంది. అది ప్రజల జీవితంలో భాగం అయిపోయింది, మన ఇళ్లలో ఒక ఫోటోలాగా మారిపోయింది అది. కనుక ఇప్పుడు ఆ అవసరం లేదు, అప్పుడు ఆ అవసరం ఉండే దాన్ని. ఇప్పుడు అది ప్రజల గుండెల్లోనే నిలిచిపోయింది. ఈ కొత్త అమరవీరుల స్తూపంలో కూడా అమరుల వివరాలు కానీ పూర్తిగా దాన్ని పూర్తి స్థాయిలో అది ఇంకా అంత దూరం రానే లేదండి. అది నిర్మాణం చేశారు, పెడదాం అనుకున్నారు, దానికోసం ఒక కమిటీ వేశారు. ఎలక్షన్ అయిపోయిన తర్వాత బహుశా ఆ పని జరిగేది. ఈయన అది ప్యాజ్ చేయట్లేదు, ఈయనకు అది ఇష్టం లేదు. అదే మళ్ళీ సేమ్ కేసీఆర్ అన్నవాళ్ళు, ఈయన అలా పెడసరంగపోతున్నాడు. పెడసరంగా ఏం చేశాడు, రోషేవి. అప్పుడు ఒక మాట అన్నారు, భూపతి కృష్ణమూర్తి గారు విగ్రహం పెట్టండి, చందా కాంతయ్య గారి విగ్రహం పెట్టండి, కేసీ గుప్తా ఉన్నాడు, తెలంగాణ రైతాంగ పోరాట సమయంలో జైలు శిక్షలు అనుభవించాడు అంటే, అరే వాళ్ళే కూడా పెడతా అనొచ్చు కదా. భూపతి కృష్ణమూర్తి గారి పేరంటే వచ్చింది సార్, వరంగల్ ఎయిర్పోర్ట్కి ఆయన పేరు పెట్టాలి అనే డిమాండ్ కూడా వస్తుంది. సో ఇప్పుడు అది ప్రభుత్వము దేనికి ఎవరి పేరు పెట్టాలి, ఏ విగ్రహాలు పెట్టాలి, వీటి మీద ఒక కమిటీ వేయచ్చు, చర్చ చేయొచ్చు, ఒక పరిష్కారం తీసుకురావచ్చు. ఇట్లా కాకుండా అరే కామ్ కర్తే భయ్ తుమ్ కుచ్ భీ కరో, నేను చేస్తా భయ్, నేను పెడతా, మీరేం చేస్తారో చేయండి అన్నట్టుగా ఇప్పుడు ఆయన ఇట్లా ఏకపక్షంగా ఇట్లా చేయటం వల్ల ఇప్పటికైనా ఒక నలుగురిని ఎవరన్నా తెలంగాణ వాళ్ళని పిలిచి, కోదండరామ్ గారిన, ఆకునూరు మురళి గారిన వాళ్ళని పిలిచి, ఇదిగో తెలంగాణ నుంచి ఇది వస్తోంది, ఈ నిరసన వస్తుంది, ఒక జవాబు చెప్పండి, మీరందరూ కలిసి మాట్లాడండి, వాళ్ళతో మాట్లాడండి. ఆయన మధ్యవర్తిత్వం చేసి ముఖ్యమంత్రి పూనుకొని ఈ వివాదానికి ఒక ముగింపు పలకొచ్చు కదా. చేయడు, ఆయనకు రగలాలి. ఆయన ఏం కోరుకుంటున్నాడంటే ఇది ఒక విషపాచిక, మనం అర్థం చేసుకోవాలి. ఆయన ఏం చేస్తాడంటే ఇప్పుడు దీని మీద ఎక్కువ రియాక్ట్ అయ్యారనుకోండి, ఇక్కడ ఉన్న సెటిలర్స్ మనోభావాలు గాయపడాలి, సెటిలర్స్ తన కోటేయాలి. ఇది చెత్త ప్రణాళిక అన్నమాట. తన చెత్త ప్రయోజనాల కోసం ఒక లేనిపోని సమస్యను సృష్టించి పెడుతున్నాడు ఆయన. దాంట్లో భాగంగా జరుగుతోంది ఇదంతా కూడా. ఆయన గురించి గొడవ చేయాలనాల్సిన అవసరం కూడా లేదు, ఈయన తెచ్చిపెడుతుంది కదా ఇదంతా.
రేవంత్ రెడ్డి కావాలని రవీంద్ర భారతిలోనే పెట్టాలని పెట్టించి ఇదంతా చేయటం, ఒకటి కలగజేయడం, ఒకటి రాజేయడం, ఈ ఉద్దేశపూర్వకంగా ఆయన చేస్తున్నటువంటి ఓ దుర్మార్గం. అందుకని నేనేమంటున్నానంటే కోదండరాం గారు పూనుకోవాలి, ముఖ్యమంత్రితో మాట్లాడాలి. కోదండరాం గారు మొత్తం తెలంగాణ ఉద్యమకారులం అంతా ఆయన వెంట నడుస్తాం. చలో ఆయన వెళ్ళి ముఖ్యమంత్రితో మాట్లాడి దీనికి ఒక పరిష్కారం చెప్పమనండి. ఫైనల్గా మీరు అక్కడ అంటే ఒకవేళ మా తెలంగాణ వైతాళికులు ఎవరైతే ఉన్నారో శ్రీనారాయణ రెడ్డి గారు కానీ, లేదంటే ఒక గద్దర్ చుక్కా సత్తయ్య మీరు అన్నట్టు చుక్కా సత్తయ్య కానీ, ఇంకా ఒక సింధు భాగవతంలో చాలా సింధు ఎల్లమ్మ, మిద్దరాములు ఇట్లాంటి వాళ్ళ విగ్రహాలు పెట్టడానికి అక్కడ మీరు వాళ్ళు గవర్నమెంట్ యాక్సెప్ట్ చేస్తే మీరు బాలసుబ్రహ్మణ్యం విగ్రహం పెట్టడానికి మీరు యాక్సెప్ట్. కళలు అనగానే మీరు ఎందుకు వీళ్ళని కళాకారులుగా గుర్తించారు, వీళ్ళని కవులుగా గుర్తించారు? తెలంగాణ వాళ్ళు కళాకారులు కదా. అది అంటే ఇప్పుడు ఒక సమస్య ఎక్కడ వస్తుంది అంటే సార్, పెట్టిన తర్వాత తీయాలంటే కష్టం. ఇప్పుడు మీకు ట్యాంక్ బండ్ మీద పెట్టినారు, ఇప్పుడు తీస్తే చాలా సమస్యలు వచ్చి చుట్టుముడతాయి, చాలామంది హర్ట్ అవుతారు, కనుక అలా ఉండనియాల్సి వస్తుంది. ఇప్పుడు అసలు ఏ రాష్ట్రంలో అయినా వాళ్ళ రాష్ట్రం వాళ్ళే పెట్టుకుంటారండి. ఇప్పుడు పెట్టే ఉండే కారణాలు ఏమైనా ఉమ్మడి రాష్ట్రం ఉండడమో, సాంస్కృతిక పీడనో, అణచివేతనో ఏమైనా. ఇప్పుడు ఒక విశాలత్వం గురించి ఇంత మాట్లాడుతున్నారు, బ్రహ్మాండంగా ఒక ఆదర్శంగా ఉంటుంది. మీరు అమరావతిలో నారాయణ రెడ్డి గారి విగ్రహం, నేను ఇంతకుముందు చెప్పిన ఒక చుక్కా సత్తయ్య విగ్రహం, ఒక జానపద, ఒక బ్రహ్మాండమైన ఒక ఒగ్గు కథకు సంబంధించినటువంటి ఒక ఆర్టిస్ట్ అని అట్లా కొన్ని పెట్టండి. మీరు ఒక 10 మంది విగ్రహాలు పెట్టండి. ఇంత విశాలత్వం గురించి బోధిస్తున్నారు. వట్టికోట ఆళ్వార్ స్వామి పాఠం ఉంటే తీసేసిండండి. వట్టికోట ఆళ్వార్ స్వామి పాఠం అక్కడ సిలబస్లో ఉంటే తీసేశారు. ఇప్పుడు సార్ కాంగ్రెస్ గవర్నమెంట్ మన చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాతే, అప్పుడు మొట్టమొదట ఆంధ్రప్రదేశ్ ఏర్పడగానే తీసేశారు. అప్పుడు అందరం కూడా బాధపడ్డాం. మరి మేము చదువుకుంటున్నాం కదా, ఇంకా మేమేం తీసేయలేదు, మేము అందరినీ చదువుకుంటున్నాం. ఇప్పుడు మేము తిక్కరం చదువుకోవట్లేదా, నన్నయం చదువుకోవట్లేదా, ఎర్రాప్రగడం చదువుకోవట్లేదా? తెలుగు భాష యొక్క మొత్తం స్వరూపం అర్థం కావాలంటే వాళ్ళని కూడా చదువుకుంటున్నాం. మేమే అంత కుంచితంగా లేము, మాకు మీరు ఆపాదిస్తున్నారు. అరే మాకు మొత్తం బొమ్మల కొలువంతా అదే అయిపోయింది, మా వాళ్ళే పెట్టుకుంటామంటే తప్పు అవుతుందా? మా ఆవేదన మీకు తప్ప? మా రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా మేము బతిలాడుకోవాలా? సార్ అసలు ఈ రవీంద్ర భారతిని మోడర్నైజ్ చేయాలి, అసలు ఆధునికీకరించాలి అనే డిమాండ్లు కూడా గతంలో వచ్చినాయి. కొన్ని ప్రభుత్వాలు కూడా అప్పట్లో ఏదో కదిలినట్టు సమాచారం సార్. అది అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఏమో రవీంద్ర భారతిని అనుకున్నారు. ఆ తర్వాత ఇప్పుడు అది ఉంది కదా అక్కడ ఇందిరా పార్క్ ఎదురుగా, అదే మన ఎన్టీఆర్ గార్డెన్లో ఒక పెద్దది కళాభారతి కడదామని అనుకున్నారు. అప్పుడు అది కోర్టు వివాదంలో చిక్కుకుంది, ఇంకా అదటే పోయింది అనుకోండి. అది జరగలేదు. సరే మాడిఫికేషన్ చేయొచ్చు, ఏమన్నా చేయొచ్చు అనుకోండి, అవి బిల్డింగ్లు కొత్తవి కట్టొచ్చు, ఏమైనా కట్టొచ్చు. కానీ ఇప్పుడు చర్చ అది కాదు కదా, చర్చ అంతా దీని చుట్టూ తిరుగుతోంది. కనుక ఇదేంటంటే దీన్ని బాలసుబ్రహ్మణ్యము తెలంగాణ ప్రజల మధ్య, తెలంగాణ వాదుల మధ్య గొడవగా మార్చుతున్నది దుర్మార్గుడైన రేవంత్ రెడ్డి. నేనేమంటానంటే ఇప్పుడు రేవంత్ రెడ్డి బయటకు వచ్చి దీనికి ఒక ముగింపు పలకాలి. ఆయన చెప్పాలి, తెలంగాణ ప్రజల మనోభావాల్ని గౌరవిస్తూ, తెలంగాణ వాదుల మనోభావాల్ని గౌరవిస్తూ ఏం చేస్తాడో చెప్పాలి.